హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 931కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏమిటో చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A52 ఈ మొబైల్ ఇప్పుడు మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయింది. ఇదేంటి కొత్తగా స్పాట్ అవ్వడం? ఆల్రెడీ అన్బాక్స్ కూడా చేసేసావు కదా, ఎప్పుడో రిలీజ్ అయింది కానీ మీరు అనొచ్చు. కాకపోతే ఇక్కడ 5G వేరియంట్ అయితే స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. మనకి రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసింది 4G LTE వేరియంట్ అయితే లాంచ్ చేశారు. సో ఇప్పుడు వచ్చరికి 5G వేరియంట్ అయితే స్పాట్ అయినట్టు తెలుస్తుంది. ఇందులో వచ్చరికి మనకి సూపర్ AMOLED ఫుల్ HD ప్లస్ 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో డిస్ప్లే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇందులో ప్రాసెసర్ కూడా మనకి స్నాప్డ్రాగన్ 750G ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. సో చూడాలి మరి. స్పాట్ అయిందంటే మనకి ఈ మంత్లోనే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ మొబైల్ని ఇండియాలో లాంచ్ చేయొచ్చు. ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో నుంచి వివో X60 సిరీస్ మొబైల్స్ని 3 మన ఇండియాలో ఆల్రెడీ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు వచ్చరికి X60T అని చెప్పి ఒక మొబైల్ని వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. అక్కడ వచ్చరికి మీటెక్ డెమెన్సిటీ 1100 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ లాంచ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే అక్కడ వీళ్ళు 39,000 రూపాయల వరకు మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. ఖచ్చితంగా ఈ మొబైల్ మన ఇండియాలో కూడా అయితే X60 పేరు మీద తీసుకొస్తారా, మరి ఏ పేరు మీద తీసుకొస్తారో తెలియదు కానీ X60Tని అయితే తీసుకొస్తారు. సో ఎక్కడ ఎంత ప్రైస్ పెడతారో చూడాలి. టూ మచ్ ప్రైస్ అనొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ నెక్స్ట్ జనరేషన్ ఐ వాచెస్ ఏవైతే ఉంటాయో యాపిల్ వాచెస్, వాటిలో వచ్చేసరికి వీళ్ళు ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా ఇక్కడ మనకి న్యూస్ అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి బ్లోవింగ్ అనమాట. అంటే ఇప్పుడు మనం గాలితో ఊతూ ఆ వాచ్ని ఆపరేట్ చేయొచ్చు. అంటే సపోజ్ మీరు ఏదైనా భోజనం చేస్తున్నారు, చెయ్యి అంతా మీకు డట్టీగా ఉంది, ఆ టైంలో మీరు నోటుతోనే ఉఫ్ఫు అని ఊదుకుంటూ సో వాచ్ని అయితే ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఇలాంటి ఒక కొత్త టెక్నాలజీ మీద ఇప్పుడు యాపిల్ వర్క్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ టెక్నాలజీ కనుక సక్సెస్ అయ్యి వాచెస్లో వస్తే ఇదే టెక్నాలజీని వీళ్ళు వచ్చరికి ఐఫోన్స్లోను అలాగే యాపిల్ ఐప్యాడ్స్లోను ఐపాడ్స్లోను కూడా అయితే ఈ టెక్నాలజీని వాడొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఎయిర్ గెచెస్ మీరు ఇనే ఉంటారు. సో ఇలా అనుకొని మనం ఎయిర్ గెచెస్ టెక్నాలజీని ఇంతకుముందు ఇంట్రడ్యూస్ చేశారు కదా. సో ఇంచుమించు ఇది అలాంటి టెక్నాలజీ, కాకపోతే ఇది గాలితో అనమాట. సో గాలితో మనం ఈ గెస్చర్స్ని అయితే యూజ్ చేయొచ్చు. అంటే పైకి ఉత్తే పైకి వెళ్ళడం, సైడ్కి ఉత్తే సైడ్కి రావడం, లేదా ఊది ఆఫ్ చేయడం. సో ఇలాగ ఏదో ఒక కాంబినేషన్ని వీళ్ళు జత చేసి ఈ కొత్త టెక్నాలజీని అయితే తీసుకురాబోతుంది యాపిల్. చూద్దాం మరి ఈ టెక్నాలజీ ఎప్పటికీ మరి కళ్ళ ముందుకు వస్తుందో. ఇక అలాగే యాపిల్ నెక్స్ట్ జనరేషన్ SE మొబైల్ ఏదైతే ఉందో వీళ్ళు వచ్చి 2016లో SE తీసుకొచ్చారు. తర్వాత 2020లో SE సెకండ్ జనరేషన్ తీసుకొచ్చారు. మళ్ళీ SE థర్డ్ జనరేషన్ అనేది మనకి 2022 నాటికి వస్తుంది అన్నట్టుగా ఇక్కడ మనకి న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఈసారి ఈ థర్డ్ జనరేషన్ SEలో మనం 5G సపోర్ట్ అయితే చూడడానికి ఉంటుంది. అలాగే పెద్ద పంచ్ హోల్ని అయితే చూడడానికి ఉంటుందని చెప్పి ఇక్కడ మనకున్న లీక్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. ఇక అలాగే మనకి మింగ్చింగ్ ఎవరైతే యాపిల్ అనలిస్ట్ ఉన్నాడో సో తన చెప్పిన వివరాల ప్రకారం చూస్తే ఇయర్ రాబోయే ఏవైతే యాపిల్ ఐఫోన్ 13s ఉంటాయో సో ఇందులో వచ్చరికి మనకి ఏదైతే వైడ్ యాంగిల్ సెన్సార్ ఉందో ఇది కొంచెం ఇంప్రూవ్ చేసి తీసుకురాబోతున్నారని చెప్పి గతంలో మనకి కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి. అయితే వీటిని అయితే తను ఖండిస్తున్నారు అనమాట. ఈసారి వీళ్ళు తీసుకొచ్చే 13లో కూడా మనకి 12లో యూజ్ చేసిన ఏదైతే వైడ్ యాంగిల్ సెన్సార్ ఉందో సో అదే సెన్సార్ని అయితే యూజ్ చేస్తున్నారు. అందులో టెక్నాలజీ పరంగా ఎటువంటి మార్పులు చేయట్లేదని చెప్పేసి ఇప్పుడు మించింగో అయితే చెప్తున్నాడు అనమాట. సో చూడాలి మరి నిజంగా టెక్నాలజీని డెవలప్ చేసి తీసుకొస్తున్నారా, లేకపోతే అదే సెన్సార్ని తీసుకొచ్చేసి సాఫ్ట్వేర్ పరంగా ఏమైనా కొంచెం మార్పులు చేసి మార్చేసామని చెప్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షామీ నుంచి షామీ మీ ప్యాడ్ మీరు వినే ఉంటారు. గతంలో మనకి మీ ప్యాడ్ 2 తర్వాత మళ్ళీ మన ఇండియాలోకి మీ ప్యాడ్స్ని తీసుకుని వచ్చినట్టుగా లేదు. ఇప్పుడు మీ ప్యాడ్ 5 ట్యాబ్లెట్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అలాగే లీక్స్ అయితే కొన్ని బయటకు వచ్చినాయి అనమాట. ఈ ట్యాబ్లెట్ మనకి 11 inches LCD డిస్ప్లేతో రాబోతుంది. అది కూడా 2K డిస్ప్లే రెజల్యూషన్ ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. ఈ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ వచ్చేసరికి 144 Hz వరకు ఉంటుంది. అలాగే 480 వరకు మనకి టెస్ట్ శాంపిల్ రేట్ ఉంటుందని చెప్పి తెలుస్తుంది అనమాట. ఇందులో స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్టుగా, అలాగే 5G సపోర్ట్తో Wi-Fi 6తో ఈ ట్యాబ్లెట్ అయితే రాబోతున్నట్టుగా ఇక్కడ లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే వీళ్ళు గేమ్కి సపోర్టెడ్గానే ఈ ట్యాబ్లెట్ని తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. మరి ఈ ట్యాబ్లెట్ అయినా మన ఇండియాకి షామీ తీసుకొస్తుందా, లేకపోతే ఇది కూడా చైనా వరకే పరిమితం చేస్తుందో చూడాలి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే ఈ న్యూస్ కొంచెం మనకి వినటానికి కామెడీగాను ట్రాజడీగాను అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మామూలుగా ఎవరైనా గుడికి వెళ్తే పుణ్యం వస్తుందని చెప్పేసి గుడికి అయితే వెళ్తుంటారు. కాకపోతే ఆ గుడికి వెళ్ళడమే ఒక పాపంగా అయితే ఊబర్ డ్రైవర్కి అయితే అయింది. సో ఈ డ్రైవర్ పేరు శ్రీకాంత్. తనసరికి ఊబర్ పార్ట్నర్షిప్ అంటే డ్రైవర్ పార్ట్నర్షిప్ అయితే ఉన్నాడు అనమాట. తను హైదరాబాద్ లో ఉంటాడు. తన వయసు 22. సో తను వచ్చేసరికి ఫిబ్రవరి 25వ తారీఖున తిరుపతికి వెళ్ళి అక్కడ గుండు కొట్టించుకొని గడ్డం అవన్నీ తీసేసి మళ్ళీ హైదరాబాద్కి 27వ తారీఖున అయితే వచ్చాడంట. 27వ తారీఖున హైదరాబాద్కి వచ్చి తను ఊబర్లో లాగిన్ అవుతుంటే, తన డ్రైవర్ పార్ట్నర్షిప్లో ఉన్నాడు కాబట్టి ఊబర్లో లాగిన్ అవుతుంటే లాగిన్ అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఫేస్ రికగ్నైజేషన్ ఫెయిల్ అయిందనమాట. ఇతను హెయిర్ ఉన్నప్పుడు ఊబర్కి ఒక సెల్ఫీని అయితే సబ్మిట్ చేశాడు. ఇప్పుడు తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత హెయిర్ కటింగ్ అలాగే గడ్డం అయితే తీసేయడం వల్ల ఊబర్ ఫేస్ రికగ్నైజ్ దగ్గర వచ్చేసరికి ఫెయిల్యూర్ అయితే చూపిస్తుంది. సో ఇతను ఊబర్ పార్ట్నర్ కాదని చెప్పి అలర్ట్ చేస్తూ వచ్చిందనమాట. సో అలాగే ఇతను చాలాసార్లు
మల్టిపుల్ టైమ్స్ ఇతనైతే ట్రై చేసిన వల్ల సో తన అకౌంట్ టెంపరీగా అయితే సో వీళ్ళు బ్లాక్లో అయితే పెట్టారు. తర్వాత మళ్ళీ మార్చి 2వ తారీఖు కల్లా 35 రోజులు అయితే గడిచిపోయిందంట ఇతను ఊబర్ పార్ట్నర్షిప్లో లాగిన్ అయ్యి. సో అందువల్ల ఇప్పుడు వచ్చేసరికి తనని ఊబర్ నుంచి తొలగించేశారు పూర్తిగా. అంటే తను వచ్చేసరికి బ్లాక్ లిస్ట్లో పెట్టేసింది ఊబర్ వచ్చేసరికి. ఇప్పుడు అతనైతే గోల్ చేస్తున్నాడు. సో మనుషుల మీద నమ్మకం లేదు, టెక్నాలజీని ఎక్కువ నమ్ముతున్నారు. సో ఈ టెక్నాలజీ వల్ల నా జీవితం శంఖనాగిపోయిందని చెప్పేసి తనైతే ఇప్పుడు లబో దిబో అని అయితే అంటున్నాడు. సో దీన్ని మనం కామెడీగా తీసుకోవాలా లేకపోతే బాధ అతనికి ఇలా జరిగినందుకు బాధపడాలో తెలియట్లేదు. సో ఏదైనప్పటికీ సో టెక్నాలజీలు కొన్ని ఈ అల్కారిదాలు ఇలాగైతే పనిచేస్తున్నాయి. మామూలుగా యాపిల్ చూసుకుంటే ఫేస్ రికగ్నైజేషన్ అందుకే 3Dలో తీసుకొచ్చింది. మన గడ్డం పెరిగినా గుండు చేయించుకున్నా ఏం చేయించుకున్నా సరే ఆ అల్కారిదం అలా పనిచేస్తుంటుంది. కాకపోతే ఈ థర్డ్ పార్టీ అల్కారిదాలన్నీ చూసుకుంటే వీటిని నమ్ముకుంటే పెద్ద పెద్ద కంపెనీలు రేపొద్దున నాశనం అయిపోవాల్సిందే. ఇలా చాలామంది బతుకులు కూడా నాశనం అయిపోతుంటాయి. సో ఇలాంటి విషయాల్లో అయితే మాత్రం పెద్ద కంపెనీలు ఆలోచించాలి. ఈ అల్కారిదాన్ని సో ఇంకో దేంతోనైనా రీప్లేస్ చేసుకోవడం బెటరు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ మ్యాప్స్. ఇందులో ఇంతకుముందు మనకి కంపాస్ అయితే కనబడుతూ ఉండేది. 2019లో వీళ్ళు ఖచ్చితత్వం లేదని చెప్పేసి కంపాస్ని అయితే గూగుల్ మ్యాప్స్ నుంచి తొలగించారు. ఇప్పుడు ఈ కంపాస్ని మళ్ళీ తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. చాలామంది ఫీడ్బ్యాక్స్ అయితే పోస్ట్ చేస్తున్నారు. ఆ కంపాస్ ఎందుకు తీసారు, కంపాస్ ఉంచాలని చెప్పేసి చాలామంది కోరడం వల్ల ఇప్పుడు గూగుల్ మ్యాప్స్లో మళ్ళీ కంపాస్ అనేది అయితే తీసుకొచ్చినట్టు వస్తుంది. కొంతమందికి అయితే ఈ కంపాస్ని వీళ్ళు రోల్ అవుట్ కూడా అయితే చేసినట్టు వస్తుంది. మీకు కూడా ఈ కంపాస్ కనబడుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి మ్యాప్స్లో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ రీసెంట్గానే K40 లైనప్ మొబైల్స్ని చైనాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ ఏప్రిల్ నెలలో వీళ్ళు రెడ్మీ బ్రాండ్లో మరో మొబైల్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా సో ఇక్కడ మనకి కొన్ని లీక్స్ అయితే చెప్తున్నాయన్నమాట. మరికొన్ని లీక్స్ ఏం చెప్తున్నాయంటే వీళ్ళు ఒక గేమింగ్ మొబైల్ని రెడ్మీ బ్రాండ్లో తీసుకురాబోతున్నారని చెప్పేసి సో ఇక్కడైతే మనకి మరికొన్ని లీక్స్ అయితే చెప్తున్నాయి. ఈ మొబైల్లో వచ్చేసరికి మనకి OLED డిస్ప్లే అయితే ఉండబోతుందంట. మనకి హై రీఫ్రెష్ రేట్తో అయితే ఈ డిస్ప్లే అయితే ఉంటుంది. అంటే 120 Hz 144 Hz రీఫ్రెష్ రేట్తో ఈ డిస్ప్లే ఉండొచ్చు. అలాగే ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 1200 ప్రాసెసర్ కానీ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ కానీ ఉండొచ్చు అని చెప్పేసి ఈ లీక్స్ అయితే చెప్తున్నాయి. అయితే ఈ మొబైల్ని వచ్చేసరికి వీళ్ళు ఒక గేమింగ్ డివైస్ కింద అయితే తీసుకురాబోతున్నారు రెడ్మీలో అని చెప్పి తెలుస్తుంది. రెడ్మీలో ఇప్పటి వరకు చూస్తే గేమింగ్ డివైసెస్ అయితే ఏం లేవు. షామీ దగ్గర చూస్తే మనకి బ్లాక్ షార్క్ ఆల్రెడీ ఉంది. అలా కాకుండా రెడ్మీ బ్రాండ్ నుంచే వీళ్ళు ఒక గేమింగ్ మొబైల్ని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మొబైల్ని మన ఇండియాలోకి తీసుకొస్తారన్న దానికి ఎటువంటి ప్రూఫ్స్ లేవు, కానీ ఇండియాలోకి మాత్రం ఈ మొబైల్ పోకో తీసుకొస్తుందని చెప్పేసి లీక్స్ అయితే చెప్తున్నాయి. పోకో F సిరీస్ ఏవైతే ఉన్నాయో F బ్రాండ్లోనే ఈ మొబైల్ని అయితే మన ఇండియాలో చూడడానికి ఉంటుందంట. అంటే మరి F3 Pro పేరు మీద ఏమైనా ఈ మొబైల్ని మన ఇండియా తీసుకురావచ్చు. రీసెంట్గానే F3ని లాంచ్ చేశారు, K40 మొబైల్ని F3 పేరు మీద. ఈ మొబైల్ని మనకి F3 Pro పేరు మీద ఏమైనా ఇండియాలో లాంచ్ చేస్తుందేమో పోకో, చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Moto One హైపర్. ఈ మొబైల్కి ఇప్పుడు Android 11 అప్డేట్ అనేది మోటోలా రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఈ మొబైల్ 2019 డిసెంబర్లో లాంచ్ చేశారు. ఇండియాలో వచ్చేసరికి జనవరిలో అనుకుంటా లాంచ్ చేసింది లాస్ట్ ఇయర్. సో ఈ మొబైల్కి అయితే Android 11 అప్డేట్ అయితే ఇప్పుడు రోల్ అవుట్ చేశారు. ప్రస్తుతానికి బ్రెజిల్లో అయితే ఈ అప్డేట్ రోల్ అవుట్ అయినట్టు తెలుస్తుంది. మరి ఇండియాలో ఎవరికైనా వచ్చిందేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ చూస్తే మనకి ఎల్జీ నుంచి ఎల్జీ మొబైల్ బిజినెస్ని ఇంకా క్లోజ్ చేయబోతుంది. ఎందుకంటే షట్ డౌన్ చేసేసి ఇంకా మొబైల్ ఫోన్స్ని తీసుకురాదు అని చెప్పేసి మనకి గతంలో కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి కదా. ఇప్పుడు ఇదైతే నెక్స్ట్ వీక్ వల్ల వీళ్ళైతే ఒక ఫైనల్ డిసిషన్కి అయితే రాబోతున్నారు. ఎల్జీ నుంచి వచ్చే మొబైల్ బ్రాండ్ ఏదైతే ఉందో ఈ బ్రాండ్ వీళ్ళు విడిగా అయితే అమ్మేద్దామని చూస్తారు వేరే కంపెనీలకి. బట్ ఒకసారికి దీన్ని కొనుక్కోవడానికి కూడా ఎవరు సిద్ధంగా లేకపోవడం వల్ల ఎన్నాళ్ళు వీళ్ళు ఎదురు చూసి ఇప్పుడు ఈ మొబైల్ బిజినెస్ని అయితే వీళ్ళు షట్ డౌన్ చేయబోతున్నట్టు. అంటే ఎల్జీ కంపెనీ నుంచి ఇక పై నుంచి మనం మొబైల్స్ చూడడానికి అయితే ఉండదు. అలాగని చెప్పేసి వీళ్ళకి పూర్తిగా ఈ ఫీల్డ్ నుంచి పక్కకి వెళ్ళట్లేదు. వీళ్ళకి ఆల్రెడీ మనకి డిస్ప్లేలు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, అలాగే హోమ్ అప్లయన్స్ కూడా అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉన్నాయి. సో అవైతే కొనసాగుతూనే ఉంటాయి. ఈ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళందరినీ తీసుకెళ్ళి వీళ్ళు హోమ్ అప్లయన్స్లో అయితే చేర్చుతారు అన్నట్టుగా అయితే మనకి ఇక్కడ కొన్ని లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది. సో చూడాలి మరి నెక్స్ట్ వీక్కి ఫైనలైజ్ అవుతుందా, సో వీళ్ళు ఉంటున్నారా వెళ్ళిపోతున్నారా ఇంటికి అనేది అయితే తెలుస్తుంది. సో ఎల్జీ చేసిన పొరపాటు ఏంటంటే మార్కెట్ని అంచనా వేయడంలోనే చాలా పెద్ద బిస్కెట్ అయితే అయిపోయిందనమాట. సో ఇప్పటికీ అలాంటి బిస్కెట్లే చేస్తుంది, అన్ని పిచ్చి పిచ్చి పనులు చేసి. సో ఉన్న కొద్దిగా గొప్ప ఊపిరితో ఉన్న ఆ మొబైల్ బ్రాండింగ్ని పూర్తిగా చంపేసింది ఎల్జీఏ. సోనీ కూడా అదే పని చేసింది, ఇప్పుడు ఎల్జీ కూడా అదే పని చేస్తుంది. శాంసంగ్ ఒకటే కొంచెం అటు ఇటుగా ఆలోచించుకొని సో ఆన్లైన్ సెగ్మెంట్లు అలాగే ఆఫ్లైన్ సెగ్మెంట్లు అని తీసుకొచ్చి ఒక గేమ్ అయితే ఆడుతుంది, కానీ మిగిలిన కంపెనీలు ఆడలేకపోతున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాప్ అని ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రపంచం మొత్తం మీద అప్లికేషన్స్ అండ్ గేమ్స్ ఏవైతే మనం ఇన్స్టాల్ చేసుకుంటాం మొబైల్ ఫోన్స్లో, సో ఈ Q1లో మొత్తం ప్రపంచం మొత్తం 2,34,400 కోట్ల రూపాయల వరకు అప్లికేషన్స్ ఇన్ యాప్ పర్చేసింగ్ అయితే వాడినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇన్ యాప్ పర్చేసింగ్ అంటే మనం ఒక అప్లికేషన్లో గేమ్ కానీ లేదా అప్లికేషన్ కానీ ఖర్చు పెట్టిన డబ్బులు 2,34,400 కోట్ల రూపాయలు జస్ట్ 3 నెలల్లో అయితే మనం ప్రపంచం మొత్తం ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇది మనం ఇయర్ టు ఇయర్ కనుక చూసుకుంటే 40% గ్రోత్ అయితే పెరిగింది. అంటే దీనికి రీజన్ ఏంటంటే మనం రీసెంట్గా వచ్చిన COVID-19 వల్ల చాలామంది ఇళ్లలో ఉండి ఇటువంటి అప్లికేషన్స్ అలాగే గేమ్స్కి ఎక్కువగా మొక్కువ అయితే చూపించారు. ఆ టైంలో ఎక్కువ పర్చేజ్ జరిగింది అనమాట. దానివల్ల దాన్ని ఇప్పుడు మన వాళ్ళు కంటిన్యూ
చేస్తూ అంటే దానికి అలవాటు పడుతూ సో ఇయర్ టు ఇయర్ చూసుకుంటే 40% గ్రోత్ అనేది పెంచేసాం ఆ మాంతం. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ X7 Pro, X7 ఈ రెండు మొబైల్స్ మన ఇండియాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందేగా. ఇప్పుడు X7 Proలోనే ఎక్స్ట్రీమ్ ఎడిషన్ అని చెప్పేసి వీళ్ళు మరో ఎడిషన్ అయితే లాంచ్ చేశారు. దీన్నే వీళ్ళు X7 Pro Ultra అని చెప్పి కూడా అయితే పిలుస్తున్నారు. సో ఈ మొబైల్ని అయితే ఇప్పుడు వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. ఇది X7 Proకి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి డిస్ప్లే అనమాట. డిస్ప్లే వచ్చేసరికి ఇది మనకి కర్వ్డ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. అటు ఇటు వచ్చేసరికి మనకి ఎడ్జెస్ అయితే బెండ్ అయ్యి కనిపిస్తాయి ఈ డిస్ప్లేకి వచ్చేసరికి. అలాగే డిస్ప్లే మనకి 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇండియాలో లాంచ్ చేసిన X7 Proలో చూస్తే వీళ్ళు 120 Hz వరకు మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ని అందించారు. ఇందులో 90 Hz అయితే ఉంటుంది. అలాగే స్టోరేజ్ కూడా ఇది మనకి 12GB 256GBతో అయితే వస్తుంది. ఇది డిఫరెన్స్. సో ఈ వచ్చేసరికి వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. అక్కడ ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు 29,000 రూపాయలు అక్కడ ప్రైస్ అయితే పెట్టారు. మరి ఈ మొబైల్ మన ఇండియాకి తీసుకొస్తుందా లేదా రియల్మీ చూడాలి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి iFixit. వీళ్ళు వచ్చేసరికి ప్రతి మొబైల్ ఫోన్ లేదంటే ఏదైనా గ్యాడ్జెట్స్ ఉంటే వాటిని ఓపెన్ చేసి వాటి రిపేరబుల్ ఎంత పర్సెంటేజ్ ఉందనేది వీళ్ళు ఒక రేటింగ్ అయితే ఇస్తుంటారు. అంటే ఒక స్కోర్ అయితే ఇస్తారన్నమాట, ఎంత పర్సెంటేజ్ ఉంది రిపేర్ చేయడానికి దీనికి ఛాన్సెస్ అనేది. సో ఇప్పుడు వచ్చరికి OnePlus 9 Proని అయితే వీళ్ళు ట్రైడ్ డౌన్ అయితే చేశారు. చేసి దీనికి వచ్చరికి స్కోరు 4 ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. 4 అంటే ఇది రిపేరింగ్ చేయడం చాలా కష్టం అని అర్థం. సో రిపేరబుల్ పర్సంటేజ్ మాత్రం 4% ఉన్నట్టుగా అయితే దీనికి రేటింగ్ అయితే ఇచ్చారు. మనకి 4% వచ్చింది సామ్సంగ్ గెలాక్సీ S21 Ultra కూడా సేమ్ 4 అయితే స్కోర్ అది కూడా సంపాదించింది. అది కూడా రిపేర్ చేయడం చాలా కష్టం. సో ఇప్పుడు OnePlus 9 Pro కూడా సేమ్ స్కోర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటో G60 ఈ మొబైల్ నిన్నే మనం మాట్లాడుకున్నాం. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అలాగే ఇమేజెస్ బయటకు వచ్చినాయని. సో ఇప్పుడు ఇదే మొబైల్ మన ఇండియాలోకి వచ్చేసరికి మోటో G40 ఫ్యూజన్ పేరు మీద లాంచ్ అవ్వబోతున్నట్టుగా ఇక్కడ మనకి కొన్ని లీక్స్ అయితే చెప్తున్నాయి. కాకపోతే మనకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందంట. యాక్చువల్గా మనకి మోటో G60లో 108 మెగాపిక్సెల్ యూజ్ చేస్తే మనకి ఇండియాలో లాంచ్ చేసే ఈ G40 ఫ్యూజన్లో సో 64 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉండబోతుంది. అంటే డౌన్గ్రేడ్ చేసి కెమెరాని సో అదే మొబైల్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా సో ఇక్కడ మనకి కొన్ని లీక్స్ అయితే చెప్తున్నాయి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి వాట్సాప్ త్వరలో ఒక ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుందన్నమాట. ఈ ఫీచర్ ద్వారా మనం యాప్ కలర్స్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. అంటే మన ఐకాన్ చేంజ్ చేసుకోవడం కాదు, మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత లోపల మనకి చాట్ బాక్స్లో కలర్స్ని చేంజ్ చేసుకోవచ్చు. అలాగే టెక్స్ట్ కలర్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా మనకి చాయిస్ కలర్స్ని అయితే టెక్స్ట్ కలర్ కింద పెట్టుకోవచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇలాంటి ఫీచర్ని అయితే ప్రస్తుతానికి వాట్సాప్ టెస్ట్ అయితే చేస్తుందట. అది త్వరలో వచ్చేసరికి ఈ ఫీచర్ మనకి ఒక అప్డేట్ ద్వారా అయితే రాబోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.